వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. గర్భిణీ స్త్రీల గర్భస్థ శిశు పరీక్షలకు సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న తాత్కాలిక ఏఎన్సీ భవనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వర్ణగోపుర మహాకుంభాభిషేకానికి రావాలని ఆహ్వానించిన దేవస్థాన కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు. ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందేలా చూడాలన్న శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి పెరిగిన భక్తుల రద్దీ. హమాలీ కార్మికుల రక్షణ కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. శాంసంగ్ ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేలి ఇంట్లో అగ్ని ప్రమాదం. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువుల ఆరోగ్య భద్రతపై అశ్రద్ధ వహించకూడదన్న నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ భవానీ సాగర్. పాడి పంటలతో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వృద్ధులకు, వికలాంగులకు, అనాథలకు, యాచకులకు అన్నదానం చేసిన కాంగ్రెస్ యువ నాయకులు తరి నాగయ్య. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగా ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అభయ ఆసుపత్రి తరపున ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు. సైన్స్ ఒలింపిక్ లో బంగారు పథకం సాధించిన సన్నీ స్కూల్ విద్యార్థులు. ఆర్టీఏ మెంబర్గా కూసుకుంట్ల రాజురెడ్డి నియామకం. బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలన్న ఐతబోయిన రాంబాబు గౌడ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఆదివారం నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో యాంటీనేటల్ పరీక్షల తాత్కాలిక భవన పనులు నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆదివారం నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో యాంటీనేటల్ పరీక్షల తాత్కాలిక భవన పనుల నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గర్భస్థ పరీక్షల నిమిత్తం ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు, అంతేకాక ప్రసవానికి ముందు ఆసుపత్రిలో చేరేవారు, వారి సహాయకులకు అనువుగా ఉండేట్లుగాను తాత్కాలికంగా ఈ కేంద్రం నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ నిర్మాణాన్ని నాణ్యతతో చేపట్టాలని, అంతేకాక సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆయన ఆదేశించారు. అనంతరం మంత్రి ఆసుపత్రిలోని పలు వార్డులను, విభాగాలను పరిశీలించారు. పోస్ట్నేటల్ వార్డు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే పోస్ట్నేటల్ వార్డులో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏసీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రసవం తర్వాత తల్లి బిడ్డల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, ఇతర అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఈ వార్డు ఉపయోగపడుతుందని చెప్పారు. ఇందులో భాగంగా అవసరమైన సౌకర్యాలను కల్పించాలని అన్నారు. ఆసుపత్రిలో పనిచేసే పలువురు డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది ఇతర ప్రాంతాలలో డిప్రెషన్పై పనిచేస్తున్నారని తెలుసుకున్న మంత్రి ఆసుపత్రి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రిలోనే పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గైనిక్, జనరల్ సర్జన్, స్టాఫ్ నర్సుల కొరతను తీరుస్తామని ఆయన ఆసుపత్రి యాజమాన్యానికి తెలిపారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, డిఎంహెచ్ఓ డాక్టర్ పొట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జీజీహెచ్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, డాక్టర్ వందన, డాక్టర్ స్వరూపారాణి తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాదాయ మంత్రి కొండా సురేఖని ఆదివారం ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఎన్ శ్రీధర్,
కమిషనర్ వారి ఆధ్వర్యంలో యాదాద్రి దేవస్థాన కార్యనిర్వహణ అధికారి భాస్కరరావు అర్చక స్వాములు కలిసి శ్రీ స్వామివారి ప్రసాదము శేషవస్త్రం అందజేసి ఫిబ్రవరి 23న దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభ అభిషేకానికి రావాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాదాయ మంత్రి కొండా సురేఖని ఆదివారం ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అండ్ శ్రీధర్ కమిషనర్ వారి ఆధ్వర్యంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి భాస్కర్రావు అర్చక స్వాములు కలిసి శ్రీ స్వామి వారి ప్రసాదము శేషవస్త్రం అందచేసి ఫిబ్రవరి 23న దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకానికి రావాలని కోరారు. కంకణాలను మగవారు కుడి చేతికి ఆడవారు ఎడమ చేతికి ధరించాలి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మార్గశిర మాసం ఆదివారం పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుప్పావై 21వ పాశురం విశిష్టత సందర్భంగా శ్రీ గోదాదేవి అమ్మవారికి సారె సమర్పణలో భాగంగా గ్రామ శివాలయం మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను పల్లకిలో వేంచేపు చేసిన అనంతరం గ్రామం పురోహితులు శ్రీ శనిగల రవిశర్మ శ్రీ శనిగల శేఖర్ శర్మలు శ్రీ స్వామివారిని అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి ప్రత్యేక పూజలు వేద మంత్రోచ్చారణలతో ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మార్గశిర మాసం ఆదివారం పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుప్పావై 21వ పాశురం విశిష్టత సందర్భంగా శ్రీ గోదాదేవి అమ్మవారికి సారె సమర్పణలో భాగంగా గ్రామ శివాలయం మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను పల్లకిలో వేంచేంపు చేసిన అనంతరం గ్రామ పురోహితులు శ్రీ శనగల రవిశర్మ శ్రీ శనగల శేఖర్ శర్మలు స్వామివారిని అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి ప్రత్యేక పూజలు వేద మంత్రోచ్చరణలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు సౌమిత్రి రఘునాథాచార్యులు ఆలయ కమిటీ సభ్యులు భక్తుల ఆధ్వర్యంలో పల్లకిలో శివాలయం నుండి గ్రామ ప్రధాన వీధుల గుండా
వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు శ్రీ స్వామివారి అమ్మవార్లను పల్లకిలో శోభయాత్ర ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ శోభయాత్రలో మహిళల మంగళహారతులతో, భక్తుల గోవింద నామస్మరణతో, హరినామ స్మరణతో, భక్తుల భజనలతో గ్రామ ప్రధాన వీధుల గుండా అత్యంత వైభవోపేతంగా శ్రీ స్వామివారి అమ్మవార్ల పల్లకి సేవ వెంకటేశ్వర ఆలయం వరకు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఆలయ వైస్ చైర్మన్ రాజకొండ స్వామి, చంద్రకళ దంపతులు, కమిటీ సభ్యులు భక్తుల ఆధ్వర్యంలో గోదా అమ్మవారికి ఒడిబియ్యం, సారెను సమర్పణ చేశారు. మహిళలు మంగళహారతులతో అమ్మవారికి సారె, ఒడిబియ్యం, పండ్లు, పూలు, వివిధ రకాల పిండి వంటలు శ్రీ స్వామివారికి అమ్మవార్లకు సమర్పణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రీ సౌమిత్రి రఘునాథాచార్యులు నైవేద్యం, నివేదనలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ గోవింద హరికాక్ష గోవింద. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల వైద్యాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల వైద్యాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 52 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను పటిష్టపరిచి ప్రజలకు అందుబాటులోకి ప్రజా వైద్యాన్ని తీసుకురావాలన్నారు.
వైద్యాన్ని పటిష్టపరచడానికి కావలసిన మౌలిక సదుపాయాలను తాను కల్పిస్తానని ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగేలా డాక్టర్లు వైద్యాధికారులు పనిచేయాలన్నారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా వైద్యాన్ని మోడల్ వైద్యంగా తీర్చిదిద్దాలని, రాష్ట్రమంతా మునుగోడు మోడల్ వైద్యం గురించి చర్చించేలా పనిచేయాలన్నారు. దీనికి గాను నా వైపు నుండి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 52 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను పటిష్టపరచడంతో పాటు నారాయణపూర్, నాంపల్లి, మునుగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం, చండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆసుపత్రిగా మార్చడం, మర్రిగూడెం, చౌటుప్పల్లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను పటిష్టపరిచే విధంగా అన్ని రకాల అనుమతులు, నిధులు తీసుకొస్తామన్నారు. మునుముందు మునుగోడు మోడల్ వైద్యం గురించి చర్చించుకునేలా ప్రతి ఒక్క వైద్య సిబ్బంది పనిచేయాలన్నారు. ప్రతి నెలలో ఒకసారి వైద్యంపై సమీక్ష చేస్తానని, ప్రజా వైద్యం వైపు ప్రజలు మరలేలా చూడాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో నల్గొండ డిఎంహెచ్ఓ పుట్ల మధు, యాదాద్రి డిఎంహెచ్ఓ మనోహర్, నల్గొండ డిసిహెచ్ డాక్టర్ మాతృ, చండూర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ కళ్యాణ్ చక్రవర్తి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు పాల్గొన్నారు. ఎన్నో రోజులు వచ్చి మీరు ట్రాన్స్ఫర్ అవుతాయా? 2 months ఫ్రెష్ వచ్చి పని అయ్యండి, పేరు కూడా రాసుకుంటారు. 2 months అంటే పేరు రాసుకుంటారు. డాక్టర్ మనోహర్ సార్ ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు నాకు అర్థమైంది. సార్ మేము ఉన్నాం సార్, హాస్టల్ మీద వచ్చినాం సార్. డిఎంహెచ్ఓ వైద్యుడి మన డాక్టర్ మనోహర్ సార్. శ్రీనివాస్ మాతృగా ఫోన్ చేయొచ్చు, నేను మీకు ఫోన్ చేస్తాను, మా రైతు ఫోన్ చేస్తాను. డెడికేటెడ్గా ఒక మెడికల్ పర్సన్ చూస్తారు ఏమన్నా నా సైడ్ నుంచి కోఆర్డినేట్ చేస్తాను. ఈ టాస్క్ అంతా మనం అంతా తయారు చేసి ఒక పర్సన్ అపాయింట్ చేద్దాం. ఐ వాంట్ టు హైర్ 1 person. ఇప్పుడున్న ఏఎన్ఎం 2 ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి, ఆశా వర్క్ల ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి. ఇది మన పిహెచ్సి, సిఎస్సి కావాలి. సబ్ సెంటర్లు కూడా చాలా వరకు సబ్ సెంటర్లు ఇంక్రీజ్ చేయాలి, లేకపోతే మనకు ప్రాబ్లం అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్కి పోయి మన పేదోళ్ళందరూ చాలా ఎఫెక్ట్ అవుతారు. చాలా పేదోళ్ళకు చేయాలి. ఎన్ని సమస్య చేస్తా మీరు ఏఎన్ఎం చూసి నేను సీఎం గారికి ఇస్తాను డైరెక్ట్. మామూలుగా నేను దానికోసం దేనికోసం పోతాను, మీకోసం అన్న పోతాయి. ఓకే మరి, థ్యాంక్ యూ. సార్ డాక్టర్ మాధులు డిసిహెచ్ సార్, నల్గొండ సార్. ఆల్ ఏరియా హాస్పిటల్స్ అన్ని నగరికల్ ఏరియా హాస్పిటల్, మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్. ఇంకొక పెన్ని బేసికల్గా అది పిఎస్సీనా సిఎస్సీనా? చండూరు మున్సిపాలిటీ ఉండి హెడ్ క్వార్టర్స్ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం కమర్షియల్ సెంటర్ చండూరు. ఏమన్నంటే చండూరుని నాకు తెలిసినంత మీరు ఎవరు అడగండి, చండూరు ఇది ద హబ్ చుట్టుపక్కల ప్రాంతాలు. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటే 30 బెడ్ హాస్పిటల్ అవుతుంది. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ టీఎంఎస్టీఏ సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూతం యాకమల్లు అధ్యక్షతన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సావిత్రిబాయి పూలే అవార్డ్స్ 2025 ప్రధానోత్సవం కార్యక్రమానికి మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా వ్యాప్తంగా ఎంపికైన ఉత్తమ మహిళా ఉపాధ్యాయురాలకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ TMSTA సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూతం యాకమల్లు అధ్యక్షతన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సావిత్రిబాయి పూలే అవార్డ్స్ 2025 ప్రధానోత్సవం కార్యక్రమానికి మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్లా జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా వ్యాప్తంగా ఎంపికైన ఉత్తమ మహిళా ఉపాధ్యాయురాళ్లకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అన్నారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె జీవితం అందరి ఆదర్శనీయమని అన్నారు. మహిళల చైతన్యంతోనే సమాజంలో పూర్తి స్థాయి అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని సావిత్రిబాయి ఎన్నో పోరాటాలు చేశారన్నారు. మహిళలను విద్యావంతులను చేయాలన్న మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప ఆలోచనలతో ముందుగా తన సతీమణినే చదివించి ఉపాధ్యాయురాలిని చేశాడని, ఆయన మార్గంలోనే సావిత్రిబాయి ఎంతోమంది మహిళలను చైతన్యవంతుల్ని చేసిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చెల్లమల్ల నరసింహ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు దామెర శ్రీనివాస్, రాధాకృష్ణ, వేణుగోపాల్ రెడ్డి, సౌజన్య పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీనితో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు 1 గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్లో భక్తుల సందడి నెలకొంది. भवतो हेतरिन्द्रानुजस्य नन्दिन्यानन्दशून्ये करति गणपतो व्याकुले बाहुले ये चण्डे चाकित्यगुण्डे प्रभृतवर्षदि ఆదివారం ఆలేరు పట్టణ కేంద్రంతో పాటు గొలనకొండ గ్రామంలో సిఐటియు సభ్యత్వ క్యాంపెయిన్లో భాగంగా హమాలీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం హాజరై మాట్లాడారు.
ఆదివారం ఆలేరు పట్టణ కేంద్రంతో పాటు గొలనకొండ గ్రామంలో సిఐటియు సభ్యత్వ క్యాంపెయిన్లో భాగంగా హమాలీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం హాజరై మాట్లాడుతూ ధాన్యం, నిత్యావసర సరుకులు ఎగుమతి దిగుమతులలో హమాలీ కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతున్నారని, కానీ ప్రభుత్వాలు కార్మికుల శ్రమను గుర్తించడం లేదని విమర్శించారు. రవాణా లోడ్ వేసే దించే క్రమంలో దూర ప్రాంతాల నుండి పని ప్రదేశాలకు, నివాసాలకు చేరుకునే సందర్భాలలో పని ప్రదేశాలలో కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారని, ప్రభుత్వ సహాయం లేక కార్మిక కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల తరహాలో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 20 లక్షలు ప్రమాద బీమా, 10 లక్షల వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశాలలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మొరిగాడి రమేష్, మండల కన్వీనర్ సంగి రాజు, ఆలేరు పట్టణ బజారు హమాలీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు అంగిరేకుల సత్యనారాయణ, జగన్, గొలనకొండ హమాలీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఉప్పలయ్య, బాకీ యాదగిరి, హమాలీ యూనియన్ నాయకులు మధ్యబైన ఉప్పలయ్య, ఎగ్గిడి ఐలయ్య, కట్కూరి బాలరాజ్, శివ, స్వామి, ప్రభాకర్, బడ్డి సిద్ధులు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. హమాలీల కాడికి వచ్చినప్పుడు హమాలీలకు సంబంధించి ఇప్పటివరకు స్కీమ్ లేదు. అందుకే హమాలీల తరఫున మనం సిఐటిగా నిర్ణయానికి వచ్చి ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు కోసం మనం ఫైట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అందుకే హమాలీలకు ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. అదే టైంలో మనకి శనివారం నాంపల్లి మండలం పరిధిలోని నేవిలగూడెం గ్రామ పంచాయతీలో షేక్ ఇస్మాయిల్ ఇంట్లో శాంసంగ్ కంపెనీకి చెందిన ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేలి భారీ శబ్దంతో అగ్ని ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల నివాస గృహాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సంఘటన జరిగిన సందర్భంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వలన ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. కానీ అగ్ని ప్రమాదం వలన ఇంట్లో సామాగ్రి ధ్వంసమైంది. శనివారం నాంపల్లి మండలం పరిధిలోని నేవిలగూడెం గ్రామ పంచాయతీలో షేక్ ఇస్మాయిల్ ఇంట్లో శాంసంగ్ కంపెనీకి చెందిన ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేలి భారీ శబ్దంతో అగ్ని ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల నివాస గృహాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సంఘటన జరిగిన సందర్భంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వలన ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. కానీ అగ్ని ప్రమాదం వలన ఇంట్లో సామాగ్రి ధ్వంసమైంది. సాయంత్రం వేళ నిశ్శబ్దంగా ఉన్న సమయంలో హఠాత్తుగా పేలుడు శబ్దం వినబడడంతో చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా భయానక దృశ్యాన్ని చవిచూశారు. చుట్టుపక్కల నివాస గృహాల ప్రజలు సహకారంతో నీరు చల్లి మంటలను చల్లార్పారు. కొంత సమయానికి మంటలు చల్లారడంతో చుట్టుపక్కల నివాస గృహాల ప్రజలు అగ్ని ప్రమాదం నుండి తప్పించుకొని ఊపిరి పీల్చుకున్నారు. షేక్ ఇస్మాయిల్ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఇంట్లోని సామాగ్రి ధ్వంసమై ఆస్తి నష్టం వాటిల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆ కుటుంబం అంతా ఆపన్న హస్తం కొరకు ఎదురు చూడడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఈ సంఘటన చూసిన ప్రజలు ప్రాణ నష్టం నుండి కుటుంబ సభ్యులతో పాటుగా చుట్టుపక్కల నివాస గృహాల ప్రజలు బయటపడడంతో ఆందోళన నుండి ఉపశమనం చెందారు. నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ ఇస్మాయిల్ జరిగిన నష్టానికి దిగ్భ్రాంతి చెందుతున్నారు. దాతలు ఎవరైనా ఆపన్న హస్తం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఫ్రిడ్జ్ కొనుగోలు చేసి 8 నెలలు గడిచిందని, కంపెనీ మాత్రం 20 సంవత్సరాల వారంటీ ఇచ్చినప్పటికీ ఇలాంటి సంఘటన జరగడం వలన కంపెనీ ద్వారా నష్టపరిహారం వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. అభిష్టం మంచిగా బయట ఉన్నవాడు ఇంకా ఉంటాం మంత్రులు దెబ్బగా వస్తుంది. తేలిపోవడం మళ్ళీ అప్పైనా సరే కానీ బతుకోవచ్చు కానీ మనుషులు పని ఉండాలి. ఏం పేరు మీ పేరు? నా పేరు షేక్ ఇస్మాయిల్. ఎవరు మీది? నవలగూడెం. చెప్పు, ఏం జరిగింది ఇక్కడ? నిన్న సాయంత్రం 5:30 గంటలకు మేము బయట కూర్చొని ఉన్నాం. ఏకదం నా సామ్సంగ్ ఫ్రిడ్జ్ పేలి మంటలు ఎగిసి పడడం వల్ల
నిత్య వస్తువులు 4 క్వింటాల బియ్యము, చింతపండు, ఉప్పు, మిరపకాయలతో సహా ప్రతి ఒక్క ఐటమ్స్ మొత్తం కాలిపోవడం జరిగింది. ఏకదం పేలి పెద్దగా మంటలు రావడంతో ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి నీళ్లు చల్లి మొత్తం ఆర్పడం జరిగినది. జరిగితే ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా కాలిపోయినాయి. నిత్య వస్తువులు మొత్తం కాలిపోయినాయి. తినడానికి తిండి లేకుండా కూడా అయిపోయినాయి. ఈ రోజులల్లో ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా ఏది లేదు. మాకు ఎవరైనా కానీ ఆదుకోవడానికి గవర్నమెంట్ కానీ ఏదైనా సాయం చేయడానికి ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. ఏ టైంలో జరిగింది ఇది? 5:30కు సాయంత్రం, నిన్న సాయంత్రం 5:30 గంటలకు మొత్తం ఫ్రిడ్జ్ పేలిపోయింది. మొత్తం ఏకదం దన్న శబ్దాలతో పేలిపోయి మంటలు వెగిసిపడ్డాయి. కిచెన్ రూమ్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయినాయి. మొత్తం ప్రతి ఒక్క ఐటమ్స్ కాలిపోయినాయి. పప్పులతో సహా ఉప్పు, మిరపకాయతోటి 4 క్వింటాల బియ్యం మననే పట్టించుకొని వచ్చిన ఒడ్లు కొని సన్నాల బియ్యం మొత్తం కాలిపోయింది. మంటలు బాగా వచ్చినాయి. బాగా శబ్దం బయటి దాకా వచ్చి పొగలు వచ్చినాయి. ఇక్కడ అక్కడ 10 మంది బిందెలు తీసుకొని నీళ్ళు ఆర్పడం వల్ల మేము ఇంట్లో పోయే పరిస్థితి లేకుంటే మొత్తం కాలిపోయింది. మొత్తం జరిగిన సమయంలో మీరు ఇంట్లో ఉన్నారా? ఇంట్లో మేము బయట కూర్చొని ఉన్నాం. సమయాన్ని బయటనే కూర్చొని ఉన్నాం. మంటలు వస్తుంటే బయటకు ఏకదం శబ్దం పేలిపోయి శబ్దం ఏకదం దడల్లా శబ్దం వచ్చేసరికి మేము సిలిండర్ పేలిందని భయపడ్డాం. పోయి చూస్తే ఫ్రిడ్జ్ తగలబడుతున్నది. మొత్తం 2 వాటర్ తప్పి 2 సిలిండర్లు బయటికి తీసినాం. మెయిన్ ప్రాణాలు కాపాడుకోవడానికి ఫ్రిడ్జ్ మూలంగానే జరిగింది. మొత్తం ఫ్రిడ్జ్ పేలిపోవడం వల్లనే మాకు మొత్తం ప్రతి ఒక్క ఐటమ్స్ కాలిపోయినాయి. నిత్య వస్తువులన్నీ గిన్నెలతో సహా ప్రతి ఐటమ్స్ కాలిపోయినాయి. ఫ్రిడ్జ్ కొనుగోలు చేసి ఎన్ని నెలలు అవుతుంది? 8 నెలలు అవుతుంది. ఏం కంపెనీ అది? సామ్సంగ్ కంపెనీ. ఎక్కడ కొన్నారు ఫ్రిడ్జ్? దేవరకొండలో సముద్రాల అమృత వాళ్ళ షాప్లో కొన్నాము. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఈ బియ్యాన్ని ఆ రూమ్లోనే అలానే ఉన్నాయన్న మొత్తం. నేను సిలిండర్ అనుకున్నా. అసలు 2 సిలిండర్లు ఉన్నాయి ఇంట్లో. ఫుల్లుగా మంటలు ఈడి దాకా ఎగిసిపడ్డాయనా. ఈడ ఉండేదన్న ఫ్రిడ్జ్. ఇంత గ్యాప్ లో ఉంటుంది ఫ్రిడ్జ్. ఇట్లా ఒక్క నిమిషం. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి నెమిళ్ళగూడెం గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పేలిపోయి, సామ్సంగ్ కంపెనీకి చెందిన ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేలిపోయి ఇక్కడ నిన్న భారీ ఎత్తున ప్రమాదం జరిగింది. ఈ ఇంట్లో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు కూడా ఒక భయకంపితానికి గురి కావడం జరిగింది. ఈ భయాందోళన జరగడానికి కారణము ఇక్కడ ఏంటంటే సామ్సంగ్ కంపెనీ ఫ్రిడ్జ్, కిచెన్లో ఉన్న ఫ్రిడ్జ్ పేలిపోవడము ఈ ప్రమాదానికి కారణం అని చెప్పేసి ఈ ఇంటి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. మీరు చూసినట్టయితే ఈ సామ్సంగ్ కంపెనీ ఫ్రిడ్జ్ కంప్రెసర్ వచ్చేసి 20 సంవత్సరాలు గ్యారంటీ అని చెప్పి వారంటీ ఇచ్చారు. కానీ ఇది పేలిపోవడం మూలాన్నే ఇక్కడ ప్రమాదం జరిగినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఈ పేలిపోవడం వలన ఇల్లు మొత్తం దగ్ధమైపోయి, కిచెన్ రూమ్ అంతా దగ్ధమైపోయి, కిచెన్లో ఉన్నటువంటి వీళ్ళకు ఏవైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో అవన్నీ బియ్యము, అదేవిధంగా వంట సామాగ్రి, ఇక్కడ విలువైన వస్తువులన్నీ కూడా తగలబడిపోయినాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువును వాడుతున్న సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ విధంగా జరగడం వలన అనేక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. వెంటనే కంపెనీ వాళ్ళు దీనిపైన ఏమైనా ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే కుటుంబ సభ్యులకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వారికి కుటుంబ సభ్యులకు సహకరించి మరి కనీసము ఈరోజు ఉన్న పరిస్థితుల్లో అప్పులు చేస్తూ రికార్డుతో కానీ డొక్కాడని సందర్భంలో వాళ్ళు ఉన్నప్పుడు, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వాళ్ళు ఇంకా వెనుకబడిపోవాల్సిన సందర్భం ఏర్పడుతూ ఉన్నది. వెంటనే ఏదైనా చొరవ చూపి కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే వారికి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చూడాలని ఆ కుటుంబ సభ్యులు సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నారు. కాబట్టి ఇకనైనా కంపెనీ వాళ్ళు ఏదైనా ఒక వస్తువును సేల్ చేస్తున్న సందర్భంలో
వారికి సరైన అవగాహన కల్పించి ఏ విధంగా వాడాలో చూస్తూ ఉండాలి. అదేవిధంగా ఆ వస్తువు నాణ్యతా ప్రమాణాలను పాటించే విధంగా ఉన్నదా లేదా కూడా వాళ్ళకి అవగాహన కల్పించాలని చెప్పేసి సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 27వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు బజ్జీలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొల్గూరి కృష్ణ, బొమ్మగాని రాజు మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 27వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు బజ్జీలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొల్గూరి కృష్ణ, బొమ్మగాని రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సమగ్ర శిక్ష ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ పథకమని దాటవేత ధోరణితో మాట్లాడుతున్నారని, ఎన్నికల ముందు మా వ్యవస్థ పైన పూర్తి అవగాహన ఉన్నది, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పరిష్కరిస్తారని మాట ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తున్నారని, ఇది ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కస్తూర్బా గాంధీ మండల విద్యా వనరుల కేంద్రం, భవితా సెంటర్, జిల్లా స్థాయి పాఠశాల స్థాయి, కాంప్లెక్స్ స్థాయిలలో బోధన మరియు విద్యా సంబంధ అనేక రకాల పనులు నిలిచిపోయాయని, తక్షణమే విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని తక్షణమే పే స్కేల్ లేదా బేసిక్ పే అమలు చేసి సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 27 రోజులుగా వివిధ రూపాలలో నిరసనను తెలియజేస్తున్నా సరైన స్పందన లేకుండా బెదిరింపు ధోరణిలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ విధంగా స్పందించడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కంచర్ల మహేందర్, క్రాంతి కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా చంద్రశేఖర్, ఎం నీలాంబరి, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి మేడి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి సావిత్రి, కోశాధికారి పాలడుగు పుష్పలత సాయిలు, ఉపాధ్యక్షులు కోశాధికారి పాలడుగు పుష్పలత సాయిలు, ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు, ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు, బంటు రవి, లలిత, సింగం జానకి తదితరులు పాల్గొన్నారు. జిల్లా మంత్రి గారు నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల మొదటి శుక్రవారం నిర్వహించే ఆశా డే సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యులు పలు సూచనలు చేసి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, శిశువులకు ఏ విధంగా ప్రథమ చికిత్స అందించాలో వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ భవానీ సాగర్ మాట్లాడారు. నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల మొదటి శుక్రవారం నిర్వహించే ఆశా డే సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యులు పలు సూచనలు చేసి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, శిశువులకు ఏ విధంగా ప్రథమ చికిత్స అందించాలో వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ భవానీ సాగర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ప్రపంచానికి ఒక కొత్త సృష్టిని అందిస్తారని, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక భద్రత అందించాల్సిన బాధ్యత ఆశా వర్కర్లపైన, మన వైద్య సిబ్బంది పైన ఉందని ఆమె తెలిపారు. సరైన సమయంలో వైద్యం అందించి గర్భిణీ స్త్రీలకు, శిశువులకు టీటీ ఇంజెక్షన్లు వేయాలని సూచించారు. అనంతరం డాక్టర్ ఇష్రాత్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు ప్రతి సమాచారాన్ని వైద్యులకు అందజేయాలని, వైద్యుల సలహా మేరకు గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు తగు సూచనలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, మండల పంచాయతీ అధికారి ఎస్ ఝాన్సీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ ఇష్రత్, భవానీ సాగర్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళు ఒక కొత్త సృష్టిని మనకి ఇస్తారు. వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. ఆశాస్ ఒకటే చెప్తున్నాను, ప్రెగ్నెంట్ లేడీస్కి సూపర్ కేర్ ఇవ్వాలి. ఎవరైనా చూస్తే నాంపల్లిలో ఆశాలు ఎంత బాగా చూసుకుంటున్నారు ప్రెగ్నెంట్ లేడీస్ అని రావాలి. వాళ్ళు ఎక్కడున్నా సరే కనీసం ఒక కాల్ చేసి కనుక్కోండి, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు, నియర్ బై మీకున్న ఏరియా. ఇక్కడ టీటీ వేస్తలేరు, ఆడ టీటీ వేస్తలేరు, ఇంకొక ఆమె చెప్తుంది సిటీలో వేస్తలేరు అని చెప్పి. అప్పుడు చెప్పండి, మీకు కాల్ చేసి ఫోన్ ఇవ్వమని. ఎట్లా మన బుక్లో ఫస్ట్ నెంబర్ ఉంటుంది కదా మీ నెంబర్, అక్కడ ఆశాకి చెప్పండి వేయించమ్మా మన గవర్నమెంట్ కేసే కదా అని చెప్పేసి. టీటీని ఎవరు డినై చేయరు. మహా అయితే ప్రైవేట్లో 10 రూపాయలు, అది కూడా ఎందుకు వేస్ట్ చేయాలి మన గవర్నమెంట్లో ఇస్తున్నప్పుడు. అక్కడ వేస్తారమ్మా, చెప్పాలి. ప్రైవేట్ వ్యాక్సిన్ కంటే మా వ్యాక్సినే చాలా బాగుంటుంది. వి మెయింటైన్ ప్రాపర్ కోల్డ్ చైన్, రైట్. అండ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ ఆశా ఉండాలి. మీరు ఏ మెసేజ్ ఉన్నా మాకు కన్వే చేయాలి. నెగ్లిజెన్స్ మాత్రం ఇంకోటి టైమింగ్, ఎన్సీపీలో హై రిస్క్ కంపల్సరీ రాస్తున్నారా, ఒకసారి రాయలేదు. ఇంకోటి ఎల్ఎంపీ ఈడీడీస్ ఇప్పటి వరకు కూడా ఏఎన్ఎం కరెక్ట్ రాయట్లేదు. మీరు ఎన్నో ఇయర్స్ నుంచి అనిపించే కదా మీరు చేసేది రిజిస్ట్రేషన్. పర్టికులర్గా నేను పేరు చెప్తే బాగుండదు కదా, అందుకే అందరినీ కలిపి చెప్తున్నా. మీరేం ఫీల్ కాకండి, షెడ్యూల్ రాస్తున్నారు, మరి రాయని వాళ్ళకి తెలవాలని చెప్తున్నారు. పిఎన్సీ విజిట్స్ ఉంటే ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేటే ఉండదు కదా. పిఎన్సీ విజిట్స్ రెగ్యులర్గా చేసుకుంటే మనం ఎప్పుడెప్పుడు చేయాలి. ఎనీ ఆశా కెన్ గెట్ అప్ అండ్ టెల్. ఒక్కరు చెప్పండి. 7వ రోజు, 14వ రోజు, 21వ రోజు, 28వ రోజు, 42వ రోజు. వెరీ గుడ్. ఇట్లా ఆ బేస్లో బుక్లలో రాయడం కాదు, నేను బుక్లలో డేటా చూడ. ప్రెగ్నెన్సీ లేడీకి కాల్ చేసి కూడా అడుగుతాను, నీ దగ్గరకు వచ్చిర్రా అమ్మ వీళ్ళు, ఎవరికైనా కాల్ పోవచ్చు ర్యాండమ్గా, వచ్చిర్రా అని. అర్థమైందా? సో యూ హ్యావ్ టు గో. ఆ రోజు వెళ్ళి చెక్ చేయాలి, వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా చూసుకోవాలి, బేబీ గ్రోత్ ఎలా ఉందో కూడా చూసుకోవాలి. ఇఫ్ యూ నోటీస్ ఎనీ ప్రాబ్లమ్ ఫర్ ద బేబీ, జాండీస్ ఉంది రైట్, చిన్నది మీరు పచ్చగా వాళ్ళు గుర్తుపడతాం కదా, మాకు పచ్చగా అయిపోతుంది. సో అప్పుడు వెంటనే చెప్పాలి, పీడియాట్రిషియన్కి చూపించాలి, మా జీజీహెచ్లో ఉంటారు, గో అండ్ విజిట్. అర్థమైందా? దానికి లైట్ పెడితే సరిపోతుంది. దీస్ ఆర్ ద బేసిక్ టిప్స్. విటమిన్ డి ప్రాపర్గా ఉండాలి. చిన్న బేబీస్ 2 డ్రాప్స్ వేసుకోవాలి. ఏంటి అవి ఎవరైనా చెప్తారా? పుట్టగానే 2 డ్రాప్స్ రాసి పంపిస్తారు. బట్ మరి ఎక్కువగా తగ్గకూడదు, మోర్ దెన్ 3 kgs తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ఫస్ట్ 3 months వామిటింగ్స్ అయితే బెస్ట్ థింగ్ వాట్ యూ కెన్ టెల్ ఎట్ యువర్ ఆశా లెవెల్. బాగా ప్రెగ్నెన్సీలో ఒక ఆమె కిందకు వామిటింగ్స్ అని వచ్చింది, నాంపల్లి ఆశ సెడ్ హర్. ఏం చెప్పొచ్చు జనరల్గా? ట్యాబ్లెట్ వేసుకోపోతామా? బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, సంతూర్, సెల్సియా, క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్, లక్ష్మీ ప్రసన్న, 2K పెయింట్స్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీకి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేసి అనంతరం మాట్లాడారు.
ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, సంతూర్, సెల్సియా, క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్, లక్ష్మీ ప్రసన్న 2K పెయింట్స్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీకి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచ్చేసిన సందర్భంగా మాట్లాడారు. గత 25 సంవత్సరాలుగా మంత్రి ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ముందుగానే జిల్లా కేంద్రాలలో ముగ్గుల పోటీలను అక్కా చెల్లెళ్ళు, ఆడపడుచుల కోసం నిర్వహిస్తున్న ఏకైక ఛానల్, ఏకైక దినపత్రిక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని అన్నారు. పండుగ వాతావరణంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలకు ప్రోత్సాహం అందించడం జరుగుతుందని, ఇలాంటి కార్యక్రమాలను తనతో పాటు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఏబిఎన్తో పాటు ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతిరోజు ప్రచురిస్తూ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొస్తుందన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గత 3 నెలలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను లబ్ధిదారులకు చేరవేయడం కోసం విశేషంగా కృషి చేస్తున్నారని అభినందించారు. ఆదివారం జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి ఆసుపత్రిలో ప్రజలకు అందించాల్సిన సేవల గురించి చర్చించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలను పెంపొందించడంతో పాటు ఐటీ అభివృద్ధి కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. బ్యూరో ఇన్ఛార్జ్ చెల్లా సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. వెరీ గుడ్. సార్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్జీ కాలేజ్ మైదానంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్న లక్ష్మీ ప్రసన్న 2K పెయింట్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చి నేను పరిశీలించిన ముగ్గులన్నీ ఆడపడుచులు చాలా మంచిగా వేసినారు. అందరికీ ఇవే మాకు నమస్కారం. మాకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఇంటి ముందరనే ఎప్పుడు మేము ఒక్క వాకిట్లోనే మేము ఒక్కలమే వేసుకొని మేమే చూసుకుంటాము. ఈరోజు చాలా మంది 110 మంది ఇక్కడ కలిసి వేయడము, ఇంక ఈ సంఖ్య అంతా చూసి మాకు పరిశీలించడానికే మాకు 2 కళ్ళు చాలట్లేవు. నాగార్జున ప్రభుత్వ కళాశాల మైదానంలో ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలు ఐబిఎన్ ఆంధ్రజ్యోతి మరియు లక్ష్మీ ప్రసన్న 2K పెయింట్స్ వారు మరియు సంతూర్ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ముగ్గుల పోటీలో మహిళలు శ్రమ కోర్చి తమ యొక్క ప్రావీణ్యాన్ని ప్రదర్శించి ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. చూడటానికి చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఈ ముగ్గుల పోటీలు మరీ నిర్వహించాలి. తర్వాత దీంట్లో వాళ్ళు కొన్ని క్యాప్షన్స్ కూడా పెట్టారు. మరి ఆడపిల్లలను సంరక్షించాలి అని. తర్వాత అంటే కొన్ని మనకు నచ్చిన విషయాల్లో వాళ్ళు ఈ ముగ్గులే కాక సమాజం దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని ఇటువంటివి వాళ్ళు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు. ఆడపిల్లల యొక్క సంరక్షణ ఏ విధంగా ఉంటుంది. మళ్ళీ కొంతమంది ఒక దాంట్లో చూసి లక్ష్మీ ప్రసన్న 2K పెయింట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి ముగ్గుల పోటీకి మా కాలనీవాసిగా మాకు ఎంతో గర్వకారణం. ఇతరు స్పాన్సర్గా ఉన్నందుకు. వీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ పనులు కూడా బాగా చేస్తుంటాడు. మాకెంతో ఆదర్శంగా ఉంటుంటారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకొని మా కాలనీవాసిగా మాకెంతో గర్వకారణము. ఈ రంగవల్లులు సంక్రాంతి రాకముందుకే ఆల్రెడీ సంక్రాంతి వాతావరణం ఇక్కడ క్రియేట్ చేసింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మహిళలందరికీ ప్రత్యేక మా కాలనీ వాసులు కూడా వచ్చినారు. వారికి ఈ ముగ్గులు ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై ఎంతో శ్రమ తీసుకొని ముగ్గులు వేసిన మహిళలందరికీ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన స్పాన్సర్గా ఉన్న మా మిత్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరికి కూడా సంక్రాంతి అడ్వాన్స్ హ్యాపీగా ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఈ సందర్భంగా అందరికి కూడా మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ప్రత్యేకంగా న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ముందుకు పడి బాగా అడ్వాంటేజ్ అంటే మోటివేట్ చేసి చాలా రోజుల ఒక దగ్గర నేను యాడ్ చూస్తున్న జ్యోతిలో 1 వీక్ నుంచి వస్తున్నది. ఇక్కడ వేసినందుకు
అసలు ఈ రంగవల్లులు చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. ఎన్జీ కాలేజీలో కన్నుల పండుగగా సాగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతంగా చేసినందుకు శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా ఈ విధంగా ముగ్గులు వేసినందుకు, వాళ్ళు ఇంత ఘనంగా ప్రిపేర్ అయ్యి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వీరి ముగ్గులు చూస్తుంటే నిజంగా హరివిల్లు మధ్యలో ఉన్నట్టుగా ఉన్నది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఎన్జీ కాలేజ్ మైదానాన్ని చూస్తుంటే రంగవల్లులతోటి చాలా ఆనందకరంగా ఉంది. అసలు ఈ రంగవల్లిని చూసినప్పుడు ఆడవాళ్ళకే కాదు, చూసిన వాళ్ళకి ఎంతో సంతోషకరంగా ఉంది. మనసు ఉప్పొంగిపోయినట్టుగా ఉంది. ఇంతమంది ఒక చోట చేరి ఒక కార్యక్రమం నిర్వహించడంలో చాలా సంతోషం ఉంది. దీంతోపాటు వీళ్ళు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు, లక్ష్మీ ప్రసన్న 2K పెయింట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా అయింది. వీటిని చూసినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆంధ్రజ్యోతులైనా ఇంకా స్పాన్సర్లు ఎవరైనా ముందుకు వచ్చి చేసుకుంటూ ఉంటే మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనం ముందుకు తీసుకెళ్ళినట్టుగా ఉంటుంది. వీళ్ళందరికీ ఈ ముగ్గులతో ప్రమోట్ చేసిన పాల్గొన్న ప్రతి ఒక్క మహిళలకు నా పేరున ధన్యవాదాలు. ఇందులో స్పాన్సర్గా ఉండటం నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరం మాది వచ్చేసి లక్ష్మీ ప్రసన్న 2K పెయింట్స్ వచ్చేసి కార్ డెంటింగ్ పెయింటింగ్ వర్క్షాప్లో ఒక స్థానం నెంబర్ 1 స్థానంలో ఉన్నది నల్గొండలో. ఈరోజు మనం చూసుకుంటే 29 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి ఒకే ప్రాజెక్ట్ని నిర్వహిస్తున్న సంస్థ అన్నది. దాంట్లో స్పెషల్ డెంట్ కూలర్తో సహా డెంట్ హీట్ మిషన్, పెయింట్ మిక్సింగ్, మొత్తం షోరూంలో ఉండాల్సిన నామ్స్ ప్రకారం ఒక లోకల్ గ్యాలరీలో మనం మెయింటైన్ చేస్తూ దాన్ని నల్గొండ జిల్లా నుంచి కాక చుట్టుపక్కల జిల్లా వాళ్ళకు కూడా మనం ఇస్తున్న మన సాగర్ నియోజకవర్గం స్థానిక హాలియా బస్టాండ్ సెంటర్లో మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, స్థానిక ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డిలు, తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి వీరాభిమాని కాంగ్రెస్ యువ నాయకులు తరి నాగయ్య సొంత ఖర్చులతో వృద్ధులకు, వికలాంగులకు, అనాథలకు, యాచకులకు మధ్యాహ్న ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మలిగిరెడ్డి లింగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సాగర్ నియోజకవర్గం స్థానిక హాలియా బస్టాండ్ సెంటర్లో మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, స్థానిక ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డిలు, తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి వీరాభిమాని కాంగ్రెస్ యువ నాయకులు తరి నాగయ్య సొంత ఖర్చులతో వృద్ధులకు, వికలాంగులకు, అనాథలకు, యాచకులకు మధ్యాహ్న ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మలిగిరెడ్డి లింగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే సహకారంతో ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం ప్రతిరోజు నిర్వహిస్తామని తెలిపారు. అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాను, మదర్, అంజీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా పిలుచుకురా ఎవరైనా పట్టుకురా ప్రోగ్రామ్ ఫుల్ సక్సెస్ కావాలి నాగన్నది.
నిమ్మలంగా తిను. ఎట్లుంది వంట బాగుందా? వచ్చేసి రోజు ఈ టైంకి రా. 12 గంటల 40 నిమిషాలు స్టార్ట్ అయింది. గాలి అయితే రోజు పెట్టించేది నేనే. మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ఇక్కడ పెట్టిస్తున్నా. ఎమ్మెల్యే గారు జేవీరారెడ్డి సార్ ఉందా, మన ఎమ్మెల్యే జేవీరారెడ్డి సార్ గారి ఆశీర్వాదంలో ఇక్కడ పెట్టిస్తున్నారు. డైలీ ఇక్కడికి వచ్చి 12:30 స్టార్ట్ అయింది. అన్నం తినుకోండి, ఎవ్వరికి ₹1 ఇవ్వకు, ఓకేనా? తిని నిమ్మలంగా తిను 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 అన్నం తిని బాబాయ్ తిని నిమ్మలంగా తిను, తొందర ఏం లేదు, ఓకేనా? ఓకే 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 ఇక్కడ కింద కూర్చుంటారా? అదిగా నిమ్మలంగా తిన్నాక పెడదాం. సాంబార్ లాస్ట్కు సాంబార్ నేను మన నాగార్జున సాగర్ నియోజకవర్గం మన మాజీ కుందూరు జానారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మన ఎంపీ రఘువీరారెడ్డి ఆశీర్వాదంతో, మన జయవీరారెడ్డి గారి ఆశీర్వాదంతో, మన మార్కెట్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, మల్లిరెడ్డి లింగారెడ్డి గారి ఆశీర్వాదంతో, వీళ్ళందరి సహకారంతో నేను వృద్ధులకు, అనాథలకు, వికలాంగులకు ఫ్రీ భోజనం అనేది ఉచితంగా భోజనం ఇక్కడ పెట్టబడదనే సంకల్పంతో పెడుతున్నాను. గత 10 ఏళ్ల వరకు నా సొంత ఖర్చులతో ఈ ఆలియా బస్టాండ్ కాడ నా సొంత ఖర్చులతో నేను వృద్ధులు, వికలాంగులు, అనాథలకు మాత్రమే రోజు ఒక 50 మంది ఉండరు కనుక ఆ 50 మందికి భోజనం పెట్టే బాధ్యత వాళ్ళ ఆశీర్వాదంతో నేను పెట్టిస్తున్నాను. సాంబార్ పోయినాడే మన స్థానిక హాలియాలోని బస్టాండ్ దగ్గర మన నాగన్న రేవంత్ రెడ్డి గారి వీరాభిమాని, రేవంత్ రెడ్డి గారితో పాటు ట్రావెల్ చేసిన వ్యక్తి తన స్వంత ఖర్చుతోని ఈరోజు ఆదివారం నాడు 5వ తారీఖు 2025 మొదటి నెలలో సుమారు తన సొంత ఖర్చుతో 200 మందికి మధ్యాహ్న భోజనం పెట్టడం జరిగింది. ఇది మా స్థానిక నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు కుందూరు జేవీర్ గారి ఆధ్వర్యంలో వారితో పాటు వారి సంకల్పంతోనే చేయడం జరిగింది. కాకపోతే ఎమ్మెల్యే గారు కొంచెం పనుండి రాలేకపోయారు అని ఫోన్లో అన్న సంభాషణ చేయడం జరిగింది. సుమారు 200 నుంచి 250 మంది వరకు భోజనం కడుపు నింపడం అనేది ఇది చాలా ప్రశంసించాల్సిన విషయం ఇది. ఇప్పుడు ఇంతమంది అంటే ఇప్పుడు అయినా కానీ సమయానికి తన సొంత ఖర్చులని వారి కడుపు నింపి వారికి ఎంతో. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని పటేల్గూడెం గ్రామంలో అభయ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నాయకత్వంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అభయ ఆసుపత్రి తరఫున ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి పలు రకాల మందులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని పటేల్గూడెం గ్రామంలో అభయ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నాయకత్వంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అభయ ఆసుపత్రి తరపున ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి పలు రకాల మందులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా సొంత నిధులతో షుగర్ లెవెల్స్ పరీక్షల పరికరం మరియు బీపీ లెవెల్ పరీక్ష పరికరం అందించడం జరిగిందని తెలిపారు. నిత్యం ప్రజలకు ప్రతిరోజు ఈ పరికరాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రజలు నిరంతరం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి తగిన వైద్యుల సూచన మేరకు మందులు, ఆరోగ్య వ్యాయామ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ పరికరాలు స్థానిక ఆశా వర్కర్ వారి ఆధ్వర్యంలో పనిచేస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ శాఖ అధ్యక్షులు
బండ్రు జాంగీర్, శ్రీశైలం, నర్సిరెడ్డి, అభయ ఆసుపత్రి డాక్టర్ల బృందం తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ సైన్స్ ఒలింపిక్ ఫౌండేషన్ వారు 2024-2025 విద్యా సంవత్సరానికి నిర్వహించిన నల్గొండ పట్టణంలోని సందీప్ స్కూల్ విద్యార్థులు 19 మంది లెవెల్ 1లో బంగారు పతకం సాధించారు. లెవెల్ 2కి అర్హత సాధించారు. ఈ పతకాలు సాధించినందుకు సందీప్ స్కూల్ యాజమాన్యం తులా సత్యనారాయణ రెడ్డి విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ సైన్స్ ఒలింపిక్ ఫౌండేషన్ వారు 2024-2025 విద్యా సంవత్సరానికి నిర్వహించిన నల్గొండ పట్టణంలోని సందీప్ స్కూల్ విద్యార్థులు 19 మంది లెవెల్ 1లో బంగారు పతకం సాధించారు. లెవెల్ 2కి అర్హత సాధించారు. ఈ పతకాలు సాధించినందుకు సందీప్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను తులా సత్యనారాయణ రెడ్డి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కట్టుదిట్టమైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన పాఠశాలలో అందించడం వల్లనే ఈ ఫలితాలు వచ్చాయని, భవిష్యత్తులో విద్యార్థులను గొప్ప స్థాయిలో ఉంచడానికి పాఠశాల యాజమాన్యం ఎల్లప్పుడూ తోడుంటుందని చెబుతూ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సహకరించిన తల్లిదండ్రులకు ఈ సందర్భంగా అభినందనలు స్కూల్ యాజమాన్యం తెలియజేశారు. కనగల్ మండలం చెర్లగౌరారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూసుకుంట్ల రాజురెడ్డి రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒకరిని ఆర్డీఏ సభ్యునిగా నియమించింది. అందులో భాగంగా నల్గొండ జిల్లా నుంచి కూసుకుంట్ల రాజురెడ్డిని నియమిస్తూ శనివారం తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజురెడ్డి ఆర్డీఏ సభ్యునిగా నియామకం కావడంతో పలువురు నాయకులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కనగల్ మండలం చెర్లగౌరారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూసుకుంట్ల రాజురెడ్డి రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒకరిని ఆర్టీఏ సభ్యునిగా నియమించింది. అందులో భాగంగా నల్గొండ జిల్లా నుంచి కూసుకుంట్ల రాజురెడ్డిని నియమిస్తూ శనివారం తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజురెడ్డి ఆర్టీఏ సభ్యుడిగా నియామకం కావడంతో పలువురు నాయకులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఈరోజు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీలను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వంలో రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యునిగా నన్ను నియమించినందుకు మన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో ప్రజాపాలనను ఎంతో అద్భుతంగా సాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 6 గ్యారంటీల పథకాలు అమలు కాబోతున్నాయి. రేపు సంక్రాంతి లోపు రైతు భరోసా, ఇందిరా మిండ్లు, అదేవిధంగా 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇంతవరకు గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ సంక్రాంతి తర్వాతకి జనవరి 26 రోజున రేషన్ కార్డులు, ఇందిరా మిండ్లు, రైతు భరోసా, తదితర పథకాలు అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
అదేవిధంగా నా నియామకానికి సహకరించిన మా ప్రియతమ నాయకుడు ఆరాధ్య దైవం శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నల్గొండ పట్టణంలోని శివాజీనగర్ కాలనీ శివరాం నగర్లో ఆదివారం బీజేపీ కార్యకర్తలు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ కంచర్ల కృష్ణ చైతన్య, డాక్టర్ సింధూరా పాల్గొని వైద్య సేవలు అందించారు. నల్గొండ పట్టణంలోని శివాజీనగర్ కాలనీ శివరాం నగర్లో ఆదివారం బీజేపీ కార్యకర్తలు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ కంచర్ల కృష్ణ చైతన్య, సింధూరా మేడం ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. సింధూరా హాస్పిటల్ వారు ఈ ఉచిత శిబిరానికి సహకరించారని 38వ వార్డు శివాజీనగర్ శివరాం నగర్లో ఏకలవ్య స్కూల్లో బీజేపీ నాయకులు ఆగు రాజు ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ బీజేపీ పట్టణ అధ్యక్షుడు మిరియాల వెంకన్న ముఖ్య అతిథిగా సింధూరా హాస్పిటల్ వారి సహకారంతో డాక్టర్ కంచర్ల కృష్ణ చైతన్య ఇటికాల ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లోకేష్, గిరి, గుంటి రామకృష్ణ, నాగరాజు, ధృవాల మనమ్మ, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. నగర్లో సింధూరా హాస్పిటల్ యాజమాన్యం తరపు నుంచి ఏకలవ్య స్కూల్లో మనం ఈరోజు క్యాంప్ కండక్ట్ చేశాము. కిడ్నీకి సంబంధించినటువంటి ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి, తర్వాత జనరల్ ఫిజిషియన్, బీపీ, షుగరు, థైరాయిడ్ వీటన్నిటి గురించి కొన్ని టెస్టులు ఇవన్నీ చేయించాము. నేను కిడ్నీ డాక్టర్ని. నా పేరు శ్రీకృష్ణ చైతన్య. మా డాక్టర్ సాబు రాంప్రసాద్ గారు ఈయన. అయితే కిడ్నీ వ్యాధుల గురించి ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను పబ్లిక్కి. మామూలుగా అందరి మిస్కన్సెప్షన్ ఏంటంటే కిడ్నీ వ్యాధి వస్తే నీరు ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ తాగాలి అని చెప్పని అనుకుంటారు. కానీ అది మంచి కాన్సెప్ట్ కాదు. ఆల్రెడీ పేషెంట్కి వాపులతో సఫర్ అవుతూ ఉంటారు, అయినా సరే ఇంకా ఎక్కువ నీళ్ళు తాగుతూ ఉంటారు. మరి అది ఎక్కడి నుంచి మిస్కన్సెప్షన్ వస్తుందో, ఆ మనస్తత్వం వల్ల నా దగ్గరికి పేషెంట్లు ఇంకా ఆయాసం ఎక్కువై వస్తున్నారు. సో నేను అడిగేది ఏంటంటే కిడ్నీ జబ్బు వచ్చిన తర్వాత లిమిటెడ్గా ఎంత యూరిన్ వస్తుందో చూసుకొని దాని ప్రకారమే నీరు తాగాలి, ఉప్పు తక్కువ తినాలి. ఇది కిడ్నీ జబ్బుకి ఎక్కువ కారణాలు ఏముంటాయంటే బీపీ, షుగరు ఈ ఉన్నవాళ్ళు ఎక్కువగా నా దగ్గరికి కిడ్నీ పేషెంట్స్ అవుతున్నారు. కిడ్నీ పేషెంట్స్ అయ్యాక బాగా క్రియాటినిన్ పెరిగిపోయి బాగా 10కో అట్లా వచ్చేదానికన్నా కూడా ఎర్లీ స్టేజెస్లో వస్తే దానికి ఏమన్నా కారణాలు ఏమన్నా ఉంటే చూసి కొన్ని కండిషన్స్లో దాన్ని ఫాస్ట్గా పెరగకుండా ఆపటమైనా దాన్ని కొంచెం నల్గొండ పట్టణ ప్రజలకు, అదేవిధంగా 38వ వార్డు ప్రజలకి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సింధూరా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో, వారి సహకారంతో 38వ వార్డులో ఏకలవ్య స్కూల్లో మేము మన హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు అధిక జనాభా ఈ హెల్త్ క్యాంపుకు హాజరు కావడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఇంట్లో చిన్న హెల్త్ సమస్యలు, పెద్ద ప్రాబ్లమ్స్, ఎందుకంటే హాస్పిటల్ పోయి చూపించుకోలేని సిచ్యువేషన్లో ఉన్నది. వాళ్ళకి అవేర్నెస్ కోసం ఈ ప్రజలకు ఆరోగ్యం గురించి అవగాహన కల్పిస్తేందుకు సింధూరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈరోజు దాదాపు చాలామంది హెల్త్ క్యాంప్కి హాజరు కావడం జరిగింది.
మొదటగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు 38వ వార్డులో ఏకలవ్య స్కూల్లో సింధూర హాస్పిటల్ వారి సహకారంతో డాక్టర్ సింధూర మేడం గారు, కృష్ణ చైతన్య సార్ గారు, రాంప్రసాద్ సార్ గారు ఆధ్వర్యంలో కాలనీలో గల వృద్ధులకి, మహిళలకి, పురుషులకి ఏ ఆరోగ్య సమస్య ఉన్నా ఇక్కడ ఫ్రీ ఉచిత క్యాంపు ద్వారా వాళ్ళకి చూడడం జరుగుతుంది. ఇప్పటిదాకా 200 మంది దాకా వచ్చి చూయించుకున్నారు. ఇంకో 200 మంది వరకు వచ్చే అవకాశం ఉన్నది. ఇది పెట్టడం ఈ వార్డులో 4వసారి. ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఇటీవల జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ని అతి క్రూరంగా హత్య చేసి సెప్టిక్ ట్యాంక్లో పడేసిన దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టుల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సూర్యాపేటలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు గౌడ్, కార్యదర్శి బుక్కా రాంబాబు మాట్లాడారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఇటీవల జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ని అతి క్రూరంగా హత్య చేసి సెప్టిక్ ట్యాంక్లో పడేసిన దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టుల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సూర్యాపేటలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ TWJF జిల్లా అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు గౌడ్, కార్యదర్శి బుక్కా రాంబాబు మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ బీజాపూర్ బఖ్తార్ దండకారణ్యంలో ఉన్న ఆదివాసీల సమస్యలను వెలికి తీయడంలో నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా ముఖేష్ చాలా కీలకంగా ఉండేవాడని, దండకారణ్యంలో పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరుగుతున్న పోరాటంలో నలిగిపోతున్న ఆదివాసీల హక్కుల కోసం జర్నలిస్టుగా జాతీయ స్థాయిలో ముఖేష్ చేసిన కృషి వెలకట్టలేదని వారన్నారు. బీజాపూర్ జిల్లాలో ఒక రోడ్డు కాంట్రాక్టర్ 50 కోట్ల రూపాయల విలువైన రోడ్డు నిర్మాణ పనులకు ఎటువంటి మార్పులు లేకుండా 120 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచి ప్రజాధనాన్ని కొల్లగొట్టారని చేసిన కుట్రను ముఖేష్ పలు వార్తా కథనాల ద్వారా బహిర్గతం చేయడం వల్ల కక్ష పెంచుకున్న ఆ కాంట్రాక్టర్ కిరాయి గుండాలతో అతి క్రూరంగా ముఖేష్ని హత్య చేయించి సెప్టిక్ ట్యాంక్లో దాచిపెట్టిన వైనం అత్యంత అమానవీయ సంఘటన అని, ముఖేష్ హత్యకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో TWJF రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్వాయి జానయ్య, నాయని శ్రీనివాసరావు, జిల్లా సహాయ కార్యదర్శి ఎర్కొల సైదుల్ గౌడ్, జిల్లా నాయకులు బుక్కా, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. హత్య చేసిన దుండగుల్ని వెంటనే తీసుకురావాలి. జర్నలిస్టుల రక్షణ కఠినమైన చట్టాలను వెంటనే తీసుకురావాలి. జర్నలిస్టుల రక్షణ కఠినమైన చట్టాలను వెంటనే తీసుకురావాలి. జర్నలిస్టుల రక్షణ కఠినమైన చట్టాలను వెంటనే తీసుకురావాలి. ఈ దేశంలో నికార్సైన జర్నలిస్టులు, నిజాయితీ ఉన్నటువంటి జర్నలిస్టులు బతికే పరిస్థితి లేకుండా పోవటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఇటీవల కాలంలో చాలా దేశవ్యాప్తంగా కూడా జర్నలిస్టుల పైన దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాకు చెందినటువంటి ముఖేష్ చంద్రకర్ అనేటువంటి ఒక జర్నలిస్టు ఒక రోడ్డు కాంట్రాక్టర్కు వ్యతిరేకంగా రోడ్డు కాంట్రాక్టు నిర్మాణ పనులలో అవినీతి జరిగిందని చెప్పి కొన్ని వార్తా కథనాలను ఆయన ప్రసారం చేసినందుకు ఆ కాంట్రాక్టర్ కక్షగట్టి కిరాయి మనుషులతోటి హత్య చేయించి, అత్యంత కిరాతకంగా హింసించి హత్య చేయించి సెప్టిక్ ట్యాంకులో అతని యొక్క మృతదేహాన్ని ఉంచేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి అతి దారుణమైనటువంటి సంఘటన జరగటము ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాధినేతలు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశంగా మేము సూర్యాపేట జర్నలిస్టు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కమిటీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేసేటటువంటి పరిస్థితి లేదు. పలు గణాంకాలలో, పలు సర్వేలలో జర్నలిస్టులలో పత్రికా స్వేచ్ఛలో మన దేశం చాలా కింది స్థాయికి దిగజారిపోతున్నది. దీనికి కారణం ముఖేష్ చంద్రకర్ని చేసి హత్య చేసింది మరి ఎవరో కాదు, ఈ రాజ్యము, ఈ ప్రభుత్వాన్ని ఏడుతున్నటువంటి అధినేతలు అని చెప్పి మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పక్షాన ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఒక నికార్సైనటువంటి జర్నలిస్టు, నేను ఆ చంద్రకర్ యొక్క గ్రౌండ్ రిపోర్ట్ కూడా చూసిన, ఆయన ఛానల్ బస్తర్ జంక్షన్ అనే ఛానల్ చూసిన, ఆయన ఛత్తీస్గఢ్ బీజాపూర్ బస్తర్ ప్రాంతంలో
ఆదివాసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఆదివాసీలు మరియు ఇటు పోలీసుల మధ్య, నక్సలైట్ల మధ్య జరుగుతున్నటువంటి పోరాటంలో సమిధలుగా మారుతున్నటువంటి ఆదివాసీల పక్షాన ఆయన చేస్తున్నటువంటి పోరాటము, ఆయన బయటికి వెలుగు తీస్తున్నటువంటి నిజాలంటే ఆ బస్తర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన చాలా చక్కగా ఈ సమాజానికి వివరించినటువంటి, చాలా పరిణతి కలిగినటువంటి, సామాజిక బాధ్యత కలిగినటువంటి, మానవతా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి ఆయన ముఖేష్ చంద్ర గారిని కేవలము ఆ కాంట్రాక్టర్ 50 కోట్ల రూపాయల విలువైనటువంటి కాంట్రాక్ట్ని ఎటువంటి మార్పులు లేకుండా అంచనాలు పెంచి 120 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని కాజాయాలనే ఉద్దేశంతో ఆ కాంట్రాక్టర్ పడిన కుట్రకు, దానికి సహకరించిన ప్రభుత్వాధినేతలకు వీటన్నిటిని వ్యతిరేకిస్తూ మన ముఖేష్ చంద్ర గారు తీసినటువంటి ఆ యొక్క స్టోరీలన్నింటినీ వాడు తట్టుకోలేని కాంట్రాక్టరు ముఖేష్ చంద్రకాంత్ని కిరాయి గుండాలతోటి అత్యంత కిరాతకంగా హత్య చేసి సెప్టిక్ ట్యాంకులో ఉంచి చాలా నిచ్చేటువంటి సంఘటనకు పాల్పడ్డారు. కాబట్టి ఈ ప్రభుత్వాలు అయ్యా, నేను జర్నలిస్టు నాయకులందరినీ కూడా రాష్ట్ర జాతీయ స్థాయిలో నాయకులు అంటున్నా, మాకు ఇళ్ల స్థలాలు కావాలి, మాకు అక్రిడేషన్లు కావాలి, మాకు హెల్త్ కార్డులు కావాలి. ఇది కాదు, ఫస్ట్ జర్నలిస్టుల రక్షణ కోసం కఠినమైన చట్టాలు కావాలని చెప్పి మనం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క జర్నలిస్టు కూడా ఇటీవల కాలం తెలంగాణ రాష్ట్రంలో కూడా జర్నలిస్టు స్వేచ్ఛగా పనిచేసినటువంటి పరిస్థితి లేదు. జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేసి జర్నలిజం నికార్సుగా ఉంటే ఈ ప్రభుత్వాలు మనలేవు. ఈ ప్రభుత్వాలలో ఉన్నటువంటి పెద్దలు కూడా హెడ్లైన్స్ మరోసారి. గర్భిణీ స్త్రీల గర్భస్థ శిశు పరీక్షలకు సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న తాత్కాలిక ఏఎన్సీ భవనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వర్ణగోపుర మహాకుంభాభిషేకానికి రావాలని ఆహ్వానించిన దేవస్థాన కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు. ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందేలా చూడాలన్న శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి పెరిగిన భక్తుల రద్దీ. హమాలీ కార్మికుల రక్షణ కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. శాంసంగ్ ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేలి ఇంట్లో అగ్ని ప్రమాదం. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువుల ఆరోగ్య భద్రతపై అశ్రద్ధ వహించకూడదన్న నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ భవానీ సాగర్. పాడి పంటలతో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వృద్ధులకు, వికలాంగులకు, అనాథలకు, యాచకులకు అన్నదానం చేసిన కాంగ్రెస్ యువ నాయకులు తరి నాగయ్య. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగా ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అభయ ఆసుపత్రి తరపున ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు. సైన్స్ ఒలింపిక్ లో బంగారు పథకం సాధించిన సందీప్ స్కూల్ విద్యార్థులు. ఆర్టీఏ మెంబర్గా కూసుకుంట్ల రాజురెడ్డి నియామకం. బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలన్న ఐకబోయిన రాంబాబు గౌడ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.